ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చర్చకు దారితీస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. మంత్రి పదవి దక్కకపోయినా ఇప్పుడు ర్యాంకింగ్లో ప్రథమ స్థానంలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ర్యాంకింగ్ వెనుక అసలు కథ ఏమిటి? అభివృద్ధి ఫలితమా లేక రాజకీయ వ్యూహమా? ఇప్పుడు చూద్దాం. సుజనా చౌదరి రాజకీయ ప్రయాణం ప్రత్యేకమే. ముందుగా రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. రాజ్యసభ పదవిలో ఉండగానే బీజేపీలో చేరారు. తాజా ఎన్నికల్లో కూటమిలో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఎన్నికల తర్వాత మంత్రి పదవి దక్కుతుందని భావించినా వివిధ రాజకీయ సమీకరణ నేపథ్యంలో అవకాశం రాలేదు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఈ దిశగా కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. మంత్రి పదవి రాకపోవడంతో సుజనా చౌదరి అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం అప్పట్లో జోరుగా నడిచింది. నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ప్రత్యేకంగా విజయవాడ వరదల సమయంలో ఆయన అందుబాటులో లేరని కొందరు విమర్శించారు. ఈ అంశంపై ప్రత్యేక మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే ఈ విమర్శలకు సమాధానముగా సుజనా చౌదరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నారన్న వాదన కూడా ఇప్పుడు ముందుకు వస్తుంది. ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు అభివృద్ధి ర్యాంకింగ్ ప్రకటించారు. ఆ జాబితాలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ప్రథమ స్థానంలో నిలవడం విశేషం. ఈ ర్యాంకింగ్తో సుజనా చౌదరి ఒక్కసారిగా రాజకీయ చర్చలోకి వచ్చారు. మంత్రి పదవి రాకపోయినా అభివృద్ధి విషయంలో తన పనితీరులో ముందంజలో ఉన్నారని ఈ ర్యాంకింగ్ ద్వారా చెప్పుకోవచ్చని ఆయన అనుచరులు అంటున్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సుజనా చౌదరి తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యా సంస్థల అభివృద్ధి వంటి అంశాలపై దృష్టి పెట్టారని సమాచారం. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇటీవల పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపిన వార్తలు మీడియాలో కూడా వెలువడ్డాయి. ఇదే సమయంలో ఈ ర్యాంకింగ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది. సుజనా చౌదరికి మొదటి స్థానం ఇవ్వడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని వైసీపీ అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాల నేపథ్యంలో సుజనా చౌదరికి మంత్రి పదవి ఇవ్వడానికి ఇది ప్రిపరేషన్గా ఉన్నదని వారి వాదన. చంద్రబాబు మార్క్ ఫార్ములాలో భాగంగానే ఈ ర్యాంకింగ్ వచ్చాయని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. అయితే ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాయి. మంత్రివర్గ సమావేశాలు, శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో సమీక్షలు నిర్వహించి పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల్లో అమలవుతున్న పథకాలు, మౌలిక సదుపాయాల పురోగతి, ప్రజాసేవల పనితీరు వంటి అంశాల ఆధారంగా ఈ అంచనాలు వేసినట్లు సమాచారం. ఇప్పుడున్న ప్రశ్న ఇదే: ఈ ర్యాంకింగ్ సుజనా చౌదరికి మంత్రి పదవికి దారితీస్తుందా? మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం మధ్య ఇప్పుడు మొదటి ర్యాంక్ రావడం రాజకీయంగా ఆయనకు బలాన్నిచ్చింది. బీజేపీ కోటలో భవిష్యత్తులో మార్పులు జరిగితే ఆయన పేరు మళ్లీ పరిశీలనలోకి రావచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నగర రాజకీయాల్లో కీలకమైనది. ఇక్కడ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తే అది రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రతిఫలిస్తుంది. సుజనా చౌదరి అభివృద్ధి ఇమేజ్ను బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారా, లేక ఇది తాత్కాలిక చర్చేనా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. మంత్రి పదవి దక్కకపోయినా అభివృద్ధి ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచిన సుజనా చౌదరి ఇప్పుడు రాజకీయంగా మరోసారి ఫోకస్లోకి వచ్చారు. ఈ ర్యాంకింగ్ పూర్తిగా పనితీరు ఫలితమా లేక రాజకీయ వ్యూహంలో భాగమా? ఇది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.